జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఇలా చూడమ్మా, కాదు అనకుండా వెంటనే ఈ దుర్గమ్మ చేతిని తాకు. నువ్వు కోరినంత కోట్ల ధనాన్ని నేను నీకు అందించబోతున్నాను. నీ జీవితాన్ని మార్చడానికి సరిపడినంత ధనాన్ని, నువ్వు సంతోషంగా ఉండడానికి కావలసినంత ధనాన్ని నీ జీవితంలో నేను పెట్టబోతున్నాను. ఈ దుర్గమ్మపై నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా, అమ్మ నా పనులన్నీ చేస్తుంది అని నీకు నమ్మకం కలిగినా, ఆఖరి వరకు నా ఈ వాక్కుని నువ్వు వినాల్సింది. వింటేనే కదా అమ్మ నీ కోసంగా ఏం చేస్తుంది, నీ వెనక ఎలాంటి పనులు జరిపిస్తుంది, ఇలా అన్నీ కూడా నీకు తెలిసేది. అమ్మపై నమ్మకం ఉంటే ఆఖరి వరకు విను, అన్నీ కూడా అర్థమవుతాయి అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. మరి దుర్గమ్మ మన కోసంగా తీసుకొచ్చిన సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు, ఇలా అన్నీ కూడా అమ్మ మాటల్లోనే తెలుసుకుందామండి. దుర్గమ్మ మాటల్లో మనం తెలుసుకోబోయే ముందు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. అదేంటి అంటే, మనకు తెలిసిన గురువుగారు ఉన్నారండి, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గురువుగారు ఇప్పటి వరకు అందరికీ చెప్పినట్లుగా జరిగిందండి. అలానే మీ జీవితంలో ఉన్న ఎలాంటి సమస్యలకైనా సరే గురువుగారు జ్యోతిష్యం చెబుతారు. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గాన్ని చూపుతారు. గురువుగారిని ఎవరైతే నమ్మి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవుతారో వాళ్ళ సమస్యలు తీరను వంటి ఏదీ లేదన్నమాట. అలానే గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూస్తే డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. ఏదైనా కానివచ్చండి, మీ ఇంట్లో సమస్యలు లేనండి వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కదా. అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, కుటుంబ సమస్యలు కానీ, వ్యాపారంలో ఇబ్బందులు కానీ, లేదా శత్రువుల సమస్యలు, ఇంట్లో భార్యాభర్తల మధ్య ఊరికే గొడవలు రావడం, ఇలా ఏదో ఒకటి రోజు జరుగుతూనే ఉంటాయి కదా. ఇలా లేక మీకు మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో ఏదో తెలియని లోటు ఉండడం, ఇలా అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇక ఇవన్నీ తొలగిపోవాలంటే మనకున్న ఏకైక మార్గం ఇదే అన్నమాట. ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రయత్నించి కూడా ఉండొచ్చు, కాబట్టి ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. ఇదే బెస్ట్ ఛాన్స్ అనుకోవచ్చు. శ్రీ సాయి శక్తి జ్యోతిష్యపీఠం గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారండి. భూత వర్తమాన భవిష్యత్తు కాలాలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో మీకు ఒక మంచి క్లారిటీ అయితే ఇస్తారు. అలానే స్త్రీ పురుషులకు సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే గురువుగారు తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా పరిష్కారం చెబుతారు. ఇక మీకు ఆ సమస్యను మీరు వదిలేసుకోవచ్చు కూడా, నిశ్చింతగా ఉండొచ్చు. ఇక గురువుగారిని సంప్రదించాల్సిన కాంటాక్ట్ నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను కదా ఫ్రెండ్స్, 9014390895. ఈ నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు మీకు ఫోన్లో కూడా జ్యోతిష్యం చెప్తారండి. తప్పకుండా మీ సమస్యకు పరిష్కార మార్గం అయితే చూపుతారన్నమాట. నమ్మకంతో చెప్పించుకోవచ్చు. ఇక దుర్గమ్మ తీసుకొచ్చిన సందేశం ఏంటి అంటే, చూడమ్మా, నువ్వు బాధపడిన బాధలు, నీకు ఎదురవబోతున్న మోసాలకు ముగింపు పలికే రోజు వచ్చేసింది. నువ్వు కోరినంత పెద్ద మొత్తంలో కోట్ల ధనం అనేది నీకు కలగడానికి కారణం ఈ శుభవార్త వెనుక దాగి ఉన్నటువంటి ఒక భయంకరమైన హెచ్చరిక. అది నువ్వు ఏంటి అనేది తెలుసుకునే తీరాలి. ఎందుకంటే కొంతమంది వ్యక్తుల వలన నీ జీవితంలో జరగబోయే కొన్ని విషయాల గురించి నువ్వు తెలుసుకోవాలి, తెలుసుకొని జాగ్రత్త పడాలి కూడా. అసలు నీ ఇంట ఏం జరగబోతుంది, నీ రక్త సంబంధికులు ఏం జరుగుతున్నారు, ఇంట్లో ఏం జరుగుతుంది, ఇలా అన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి కదా. నీ ఇంట్లోనే ఉంటూ నిన్ను పీడిస్తున్న, నీ రక్తాన్ని తాగుతున్న కొంతమంది శత్రువులు ఉన్నారు. వాళ్ళ గుట్టు రట్టు చేయబోతున్నాను. వాళ్ళ గురించి నువ్వు తెలుసుకోవాల్సిన రహస్యం ఎంతైనా ఉంది. కాబట్టి అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా ఈ దుర్గమ్మ మాటలను నిర్లక్ష్యం చేయకుండా ఏకాగ్రతతో విన్నావంటే ఖచ్చితంగా నీకు మంచి దారి కనపడుతుంది. ఆ సత్యం ఏంటి అనేది కూడా నువ్వు తెలుసుకోగలవు. మరి అమ్మ మాటలపై నీకు నమ్మకం ఉంటే వింటావు కదా. ఇక నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసిందమ్మా. భయంకరమైనటువంటి ఒక శక్తి నీ జీవితాన్ని మలుపు తిప్పే సమయం రాబోతుంది. నీ జీవితం ఏ దిశలో వెళ్ళాలో, ఏ నిర్ణయం నువ్వు తీసుకోవాలో అన్నీ కూడా స్పష్టంగా చెప్పబోతున్నాను. అవి తెలియకే కదా ఇన్ని రోజులు నువ్వు సతమతం అవుతూ ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచిన స్థితిలో ఉన్నా. అవునా? నువ్వు పోరాడుతున్నటువంటి పోరాటాలు, అలానే మోసాలు, నీ యొక్క రహస్య శత్రువులు, వాళ్ళ ఆట కట్టించే సమయం వచ్చేసింది. ఆ సమయం ఒక దివ్యమైన హెచ్చరిక లాంటిది. ఇది కనుక నువ్వు నిర్లక్ష్యం చేసే తర్వాత నేను కూడా ఏమీ చేయలేను. నీ అదృష్టం అంతా తలక్రిందులైపోతుందని తెలుసుకో. నీ ఇంటి పునాదులు సైతం వేళ్లతో సహా కదిలిపోతాయి. నీ కుటుంబ సభ్యుల్లో కూడా అస్సలు మనశ్శాంతి లేక నిద్ర కరువైపోయి అనవసరంగా దేనికో గొడవ పెట్టుకుంటూ ఉంటారు. నీ ఎదుగుదలను అడ్డుకుంటూ నీ కళ్ళన్ని చిన్నాభిన్నం చేస్తున్న ఒక శత్రువు నీ చుట్టే తిరుగుతున్నారు. వారు నీ జీవితాన్ని నాశనం చేయడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారమ్మా.
భయంకరమైన కుట్రలు పన్నుతున్నారు. అయితే నీ జీవితంలో ఇప్పుడు ఎన్నో కష్టాలను పడ్డావు. ఎంతో పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక రకమైన అభివృద్ధి నాకు కనిపిస్తుంది అని నువ్వు అనుకునే లోపే అది అంతా నీకు దూరం అయిపోతుంది కదా. అవునా కాదా? అది ఏదైనా కానీ, వ్యాపారంలో లాభాలు కానీ, ధనం కానీ, నీ జీవితంలో రాబోయే వ్యక్తి కానీ, ఇలా ఏదో ఒకటి దక్కినట్టే దక్కి దక్కకుండా పోతుంది కదా. నీ చుట్టూ జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా కొత్త కోణంలో చూడడం ప్రారంభించడం ఇది నువ్వు చేయాలి తల్లి. నువ్వు బాగా గమనిస్తే గత కొంతకాలంగా నువ్వు తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం కూడా వెనక్కే నెట్టేస్తుంది. అవునా? నీ బంధాన్ని నిన్ను అంతా కూడా ఏడిపిస్తూ వస్తున్నాయి. నీ కష్టం, నీ సంతోషం ఇవన్నీ కూడా దూరంగా పారిపోతూ, చెప్పాలంటే నిన్ను చూస్తేనే నీకు వచ్చే విజయాలు దూరం అయిపోతున్నాయి. అవునా? అందుకే కదా నీ బాధంతా కూడా. ఇది అంతా కూడా కేవలం నీకు కాలం పెడుతున్న పరీక్ష. అలానే ఈ దుర్గమ్మ నీకు పెడుతున్న పరీక్ష అని అనుకుంటే మాత్రం అది అంతా నీ మూర్ఖత్వం అవుతుంది. చూడమ్మా, మనిషి తన యొక్క పనిలో మునిగిపోయి ఎప్పుడూ కూడా కొన్ని విషయాల గురించి పట్టించుకోడు. రేపంతా బాగుంటుందిలే, నాకేముందులే, ఈరోజు ఇలా ఉన్నప్పటికీ కూడా అంతా సర్దుకుంటాయిలే, ఇదంతా నా కర్మ ఫలితం అని చెప్పి సర్దుకుంటూ సర్దుమనుగైపోతూ ఉంటారు. గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే ఒక విపత్తు ముంచుకొస్తుందో, ఇంట్లో గొడవలు విపరీతంగా పెరుగుతాయో, లేదా అనుకున్న పని అమాంతం ఆగిపోతుందో, ఆరోగ్యం ఒక్కసారిగా పాడైపోతుందో, అప్పుడు చేతులు జోడించి దుర్గమ్మను వేడుకుంటున్నావే కానీ ఈసారి జరగబోయేదాన్ని కాస్త నీవు చెప్పాలంటే నీకు ఒక హెచ్చరిక లాంటిది. అందరూ అలానే కదమ్మా ఉన్నారు. సమస్య రాగానే చాలు భగవంతుడు గుర్తొచ్చేస్తాడు, ఆలయాలు గుర్తొచ్చేస్తాయి, ఎక్కడ లేని మొక్కుబళ్ళు గుర్తొస్తాయి. సమస్య రాకముందు దేవుడి దగ్గరికి వెళ్తున్నావా? చెప్పు, నువ్వే చెప్పు, నేను చెప్పింది అబద్ధమా నిజమా? సరే, ఇక నుంచైనా నిన్ను నువ్వు మార్చుకో. నిన్ను ఒక్కసారిగా ఇబ్బంది పెట్టాలని ప్రతికూలమైన శక్తులు చూస్తూ ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా నీ ఇంట్లోనే ఉంటూ నీ శక్తిని పీల్చుకుంటూ నీ రక్తాన్ని తాగుతున్న ఆ అదృశ్య శక్తులు ఈ రోజున మేలుకోబోతున్నాయి. ఆ తర్వాత నీకు ఎంతో కొంత నిద్ర కరువు చేయాలి, నిన్ను ఇబ్బంది పెట్టాలని కాచుకుని కూర్చున్నాయి. నువ్వు ఇంతవరకు కూడా భరించింది చాలు. నీ సొంత మనుషులు నిర్లక్ష్యం చేస్తే, అత్యంత సన్నిహితులు చేసిన మోసం వెనుక వాళ్ళు పనిన కుట్రలన్నీ కూడా ఇప్పుడు బయటపడబోతున్నాయి. నీ ముందు నవ్వుతూ నీ వెనుక మాత్రం నీ వినాశనాన్ని కోరుకుంటున్నవారు, నీ సంతోషాన్ని చూస్తూ కుళ్ళుకుంటున్న వారందరి ముసుగులు అతి త్వరలోనే నేను బయట పెట్టబోతున్నాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉంది. ఇప్పటి వరకు ఎవరు ఎన్ని చేసినా సరే, ఏముందులే, నా వాళ్లే కదా, వదిలేద్దాంలే అని చెప్పి నువ్వు అన్నిటినీ కూడా వెనకేసుకుంటూ వస్తున్నావు కదా. మరి వెనకేసుకొచ్చిన వాళ్ళు ఇప్పుడు నీకేం చేశారు చెప్పు? నీ జీవితాన్ని ఇక్కడ సర్వనాశనం చేసేస్తున్నారు. అవునా కదా తల్లి? నువ్వే చెప్పు. నువ్వు వారిని కాస్త దూరం పెట్టాలి. ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలని తెలుసుకో. నీ సన్నిహితులు నీకు చేసిన మోసాలు, నీ వెనుక కొంతమంది అడిగిన నాటకాలు అన్నీ కూడా తెలియనివి కాదు. నీ ముందు నవ్వుతూ కనిపిస్తూ లోపల నీ వినాశనాన్ని కోరుకుంటున్న నీ యొక్క ప్రతి విజయాన్ని చూసి అసూయతో రగిలిపోయే వారి అందరి యొక్క ముసుగులు నేను బట్టబయలు చేయబోతున్నాను. అందరి గుట్టు రట్టు చేయబోతున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే, ఏదో ఒక సంఘటన అనేది జరగడం, లేదంటే అకస్మాత్తుగా ఎవరో ఒకరు మాట్లాడిన మాటలు, లేదా ఒక కళ ద్వారా నీకు ఆ మనుషుల యొక్క నిజస్వరూపాలన్నీ అర్థమయ్యేలా చేస్తాను. ఎవరు నీ క్షేమాన్ని కోరుకుంటున్నారు, ఎవరు నీ వెనక కుట్రలు పన్నుతున్నారు, నిన్ను కిందకి తొక్కేయాలని చెడు ఉద్దేశంతో పథకాలు వేస్తున్నారు, అవన్నీ కూడా నీ దృష్టికి తీసుకొస్తాను. భయపడకు. నా యొక్క ఆఖరి తీర్పుతో అన్నీ బయటపడతాయి. వారు చేసిన ప్రతి ఒక్క అడుగు వాళ్ళు తప్పకుండా తెలుసుకుంటారు. అన్నిటినీ వాళ్ళకు తిరిగి చేస్తాను కూడా. భయపడకమ్మా. అలానే నువ్వు కోరుకున్నంత కోట్ల ధనం నీ సొంతం చేయబోతున్నాను. అలా అని చెప్పి ఒక్కరోజులో కోట్లు వచ్చేస్తాయని నేను చెప్పడం లేదు. నీకు ఇప్పుడు అవసరానికి ఎంత ధనమైతే కావాలో ఆ ధనాన్ని మాత్రం ఖచ్చితంగా నీ ముందుంచుతాను. అవసరమైన ధనాన్ని, నీకు అత్యవసరమైన ధనాన్ని ఖచ్చితంగా నీకు నేను అందిస్తాను. ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నంత వరకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు భక్త. సంతోషంగా ఉండు. కొంతమంది కొన్ని అవకాశాలు దొరక్క అల్లాడిపోతున్నారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను చేసే పనులు కాస్త ఆలస్యం అవ్వచ్చేమో, కానీ అన్యాయాన్ని మాత్రం ఎప్పటికీ సహించను. నువ్వంటున్నావు కదా, ఏంటి దుర్గమ్మ అలానే చూస్తున్నారు, నేను అన్యాయంగా అయిపోతుంటే మీరు నవ్వుతూ కూర్చుంటున్నారా,
నవ్వుతూ పూజలు చేయించుకుంటున్నారా, అభిషేకాలు చేయించుకుంటున్నారా, ఘనంగా పూజలు చేయించుకుంటూ నైవేద్యాలు స్వీకరిస్తున్నారా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. నేను అస్సలు కాదు. అక్కడ కూర్చొని నేను చూస్తూ ఉన్నాను. నా పనులు ఆలస్యంగా జరగచ్చేమో కానీ నా భక్తులకి, నా బిడ్డలకి మాత్రం ఎప్పటికీ కూడా అన్యాయాన్ని చేయబోను కూడా. ఆలస్యం జరిగినా అది నీకోసమేని గుర్తుపెట్టుకో. నువ్వు నన్ను మర్చిపోయినా ఒక్కసారి నువ్వు నన్ను మొక్కడం ఆరంభించిన తర్వాత నేను నిన్ను మర్చిపోయే ప్రసక్తే లేదు అని నువ్వెందుకు మర్చిపోతున్నావు చెప్పు. నిన్ను బాధ పెట్టిన వాళ్ళ తప్పులకు తగ్గ శిక్షను అనుభవించే కాలం ఇక వచ్చేసింది. నేను చెప్తున్నాను కదా, ఈ సమయంలో నీవు నీ యొక్క శక్తిని ఖచ్చితంగా కాపాడుకోవాలి. నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. అనవసరంగా కోప్పడ్డం, ఆవేశపడ్డం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం అస్సలు చేయొద్దు. ముఖ్యంగా చెప్పాలంటే ఇదంతా కూడా నీకు ఎదురయ్యే ప్రతి ఒక్క సవాల్ను కూడా ఒక పరీక్ష లాంటిది. ఎవరైతే నీ కష్టకాలాన్ని ఓపికతో, దైవ చింతనతో దాటుతున్నారో వారి జీవితం ఊహించని మార్పులు వస్తాయి. నువ్వు తప్పకుండా ఈ దుర్గమ్మ అనుగ్రహంతో ముందుకు వెళ్ళు, ధనవంతురాలు అవుతావు. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తి కావడం నువ్వే చూస్తావు. ఎవరైతే నీ దగ్గర డబ్బు లేదని నిన్ను తక్కువ చేసి వదిలేసి వెళ్లారో ఇక వాళ్లే నీ దగ్గర ఉన్న ధనాన్ని చూసి నీకోసంగా నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నీ బంధాలు బలపడతాయి, ఆరోగ్యం అంతా మెరుగుపడుతుంది, అదృష్టం అంతా కూడా ప్రకాశించే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నీ ఇంటి వాతావరణం భారంగా ఉన్నట్లు నువ్వు గమనించావు కదా. ఏదో కారణం లేకుండా నీ మనసంతా కూడా పూర్తిగా ఆందోళన చెందుతోంది, అవునా? రాత్రిపూట తెలియని భయం, నిద్రలో వెంటనే ఎవరో తట్టి లేపినట్టు మెలకువ రావడం, ఇలా తరచూ జరుగుతున్నాయి కదా. చిన్న చిన్న విషయాలకే చీటికి మాటికి ఇంట్లో గొడవలు రావడం, తలనొప్పి, ఇలాంటివన్నీ కూడా ప్రతికూలమైన శక్తులే నీపై ప్రభావం చూపుతున్నాయని కొన్ని సంకేతాలు. భయపడకు. ఈ క్షణం నుండి ఒక దివ్యమైన శక్తి, ఈ దుర్గమ్మ శక్తి నీ చుట్టూ రక్షణ కవచంలా ఉంది. నీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నిటినీ దూరం చేసి ప్రశాంతతను నీకు నేను నింపబోతున్నాను. నిశ్చింతగా ఉండు. ఈ దుర్గమ్మ నీకు తోడు ఉన్నంత వరకు నీ జీవితంలో ఎలాంటి సమస్యలు, బాధలు ఏవి నీకు అవసరం లేదు. ప్రశాంతంగా ఉన్నావంటే అన్నీ కూడా జరుగుతాయి. నీ జీవితాన్ని నేను మారుస్తానమ్మా. ఇక నువ్వు సంతోషంగా ఉండు. ఈ దుర్గమ్మ కొండంత అండగా నీకు తోడు ఉన్నంత వరకు ఏం భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.